నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో జనసేన పార్టీ ఆవిర్భావం 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. ఎందుకంటే ముందు నుంచి పార్టీ పెట్టిన తర్వాత దాదాపుగా వైసీపీతో పాటుగా పార్టీ పెట్టినటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి పరిణామాలు 2014కి ఆయన టీడీపీకి కూటమికి ఇటువైపు మద్దతు పలికారు. తర్వాత ఆయన ఒంటరిగా పోటీ చేయడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు చూస్తాం. 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీలోకి వచ్చింది. అదే స్థాయిలో ఇక్కడ టీడీపీ పార్టీ కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ త్రయం అనేది అధికారంలోకి వచ్చింది. కానీ నిన్న చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏమైనా దూరం ఉన్నాయా అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. సో ప్రధానంగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జనసేన లేకపోతే అక్కడ పిఠాపురం ప్రజలే గెలిపించారు, ఇంకెవరి వల్లనే గెలిచామనుకుంటే అది వాళ్ళ కర్మ అనేటువంటి వ్యాఖ్యలు కానీ, లేకపోతే మిగతా అంశాలుగా త్రిభాషా విధానానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతవరకు వివాదంగా మారుతున్నాయి అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా త్రిభాషకు సంబంధించినటువంటి ద్విభాష, త్రిభాష, బహుభాషకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో డిఎంకే పార్టీ అక్కడ వ్యతిరేకిస్తుంది. పవన్ బీజేపీతో కలవక ముందు ఒకలాగా మాట్లాడారు, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ క్లియర్ కట్గా చెప్తున్నారు, అన్ని సమానమే, జాతీయ నాయకుడిగా ఎదగబోతున్నారా అన్నటువంటి సంకేతాలు కూడా పవన్ ప్రసంగంలో వినిపించాయని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించి మోకా ఆనంద్ సాగర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే జనసేన పార్టీకి సంబంధించి గూడూరి శివరాం ప్రసాద్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి హనుమంత్ గారు జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా మనం టీడీపీ మోకా ఆనంద్ సాగర్ దగ్గరికి వెళ్దాం. సార్ నమస్తే అండి. ఆనంద్ సాగర్ గారు నమస్కారం. నమస్తే. ఆనంద్ సార్ గారు వినే ఉంటారు, అంటే జనసేన పార్టీకి సంబంధించి లోకేష్ గారు కూడా ముందుగానే కంగ్రాచులేషన్స్ అన్నయ్య, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ మా 11 సంవత్సరాలు ఏదైతే పార్టీ పెట్టింది, మేము 11 స్థానాలకి వైసీపీని పరిమితం చేసామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కొంతవరకు కలిసి ఉంటామని పదే పదే చెప్తున్నారు. వర్మ విషయంలో అక్కడ చేసినటువంటి కామెంట్స్ చాలా కీలకంగా మారాయి, విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది టీడీపీ వాళ్ళు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీంట్లో నిజం ఎంత ఉంది? సో నాగబాబు గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే నిజంగా వర్మ గారికి సంబంధించినటువంటి వ్యాఖ్యల దృష్టిలోనే ఆయన వ్యాఖ్యలు చేశారు, లేదా నార్మల్గా చేశారు అనుకోవచ్చు? ఏ విధంగా చూడాలంటారు? ముందుగా మీకు డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. చెప్పండి. నాగబాబు గారు వ్యాఖ్యలైనా ఎవరు వ్యాఖ్యలైనా కూటమిలో ఉన్న తర్వాత స్పోర్టివ్ గా తీసుకోవాలి. ఒకరికి ఒకరుగా తోడుగా, అండగా, దండగా, కైదండగా కూటమి ఏర్పడింది. బీజేపీ, తెలుగుదేశం, జనసేన. అటువంటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న మాటలు ఏదైనా వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణిలో ప్రయాణం చేయాలి. ఎందుకంటే ఈ షిప్ అనేది చాలా స్మూత్ గా సెయిల్ చేయాలి ప్రయాణం. మా ఉద్దేశం, కూటమి ఉద్దేశం అదే, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అదే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఉద్దేశం, మోడీ గారి ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు నాగబాబు గారు అన్న దాంట్లో కూడా ఊరిక రంధ్రాన్వేషణ చేసి తప్పు పట్టుకోవడం అనేది కూడా భావ్యం కాదు. ఎలాగంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే ఆయన ఇమేజ్, 2 అక్కడ ప్రజల తీర్పు, పోటీ చేసిన అభ్యర్థి, ఓటేసిన ప్రజలు ముఖ్యం. ఎక్కడైనా ఇప్పుడు కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ముందు పార్టీ ఏదైతే అక్కడికి వర్మ గారికి కాకుండా పవన్ కళ్యాణ్ గారికి టికెట్ కేటాయించారో, బయట జరిగినటువంటి సందర్భాలు అప్పుడు మహిళలు వచ్చి తిట్టడం కానీ, లేకపోతే కొన్ని సందర్భాలు చూస్తాం. కానీ తర్వాత సద్దుమణిగింది, గెలవటం అన్నీ జరిగాయి. సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నా విజయాన్ని మీ చేతిలో పెడుతున్నాను సో అని చెప్పినటువంటి సందర్భాలు, తర్వాత కృతజ్ఞతలు చెప్పారు, ఒకే సభలో ఉన్నారు. సో ఇంత జరుగుతుంటే అంటే కొంతవరకు క్లాషెస్ వస్తున్నాయి అన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటారా? అంటే ఈ నేపథ్యంలోనే నాగబాబు గారి కామెంట్స్ చేశారనుకోవచ్చు అంటారా? నేనైతే అది సీరియస్ కామెంట్ అని నేను అనుకోవట్లేదు, ఒక అభిప్రాయం అని చెప్పాడు. ఎట్లాగంటే వర్మ గారి గురించి అని కన్ఫర్మ్ గా అనుకోవచ్చా? కర్మ అనే పదం వర్మ గారికి, లేకపోతే నార్మల్ గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు అనుకోవచ్చు? అసలు అంటే వర్మ గారిని ఉద్దేశించి మాట్లాడారా నాగబాబు గారు? నేను ఇన్ జనరల్ గా స్టేట్ మొత్తం మీద ఒక అభిప్రాయం చెప్తాను సార్, దయచేసి వినండి ఒకసారి ఒక మాట. చెప్పండి. ఇప్పుడు
పిఠాపురంలో వర్మ గారు ఒక్కడే కాదు కదా త్యాగం చేస్తారు. అవును. 175 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాలకి జనసేన ఇచ్చారు. 21 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు అక్కడ త్యాగం చేశారు కదా, చేయలేదంటారా? ఎస్ ఖచ్చితంగా చేశారు. 3 పార్టీలు త్యాగం చేస్తేనే కూటమిగా ఏర్పడింది. ఖచ్చితంగా 3 పార్టీలు అంతే భాగస్వామ్యం ఉంది. కదండి. Yes. మరి ఎందుకు అసలు పిఠాపురాన్ని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అందరూ? వర్మ గారే అక్కడ ఏదో త్యాగం చేసేసారు, లేకపోతే ఇంకెవరో త్యాగం చేయలేదు స్టేట్లు అంటే ఏంటండి? అది కాదు కదా. అనేక మంది ఎంపీ స్థానాల్లో, ఎమ్మెల్యే స్థానాల్లో, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా త్యాగాలు చేస్తున్నాం, తప్పదు. రాష్ట్రం అందరూ త్యాగాలు చేసే సమయం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. నా కోసం నేను ఆలోచించే పరిస్థితి లేదండి. ఇప్పుడు నేను కూడా చాలా కష్టపడ్డా. అది కాదు, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి. జగన్మోహన్ రెడ్డి చెర నుండి, కబంధ హస్తాల నుండి ఈ రాష్ట్రం విడుదల కావాలి, విముక్తి కావాలి, బాగుపడాలి, అభివృద్ధి చెందాలి. అది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలంటే మేము 1,00,000 మెట్లైనా కిందకి దిగి ఈ రాష్ట్రం బాగు చేయడం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి బాబు గారు స్వయంగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జైలుకి వెళ్ళి చలించిపోయాడు, ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని, సమర్థుడైన నాయకుడిని, ఒక మంచి పరిపాలనా దక్షుణ్ణి ఇలా ఒక తప్పుడు కేసులో ఇరికించి జైల్లో బంధించడాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. అందుకు ఆయన త్యాగం చేశాడు. 21 సీట్లకి పోటీకి ఒప్పుకున్నాడు ఆయన. ఎవరైనా పొత్తంటే ఏమంటారండి, చాలా సగం సీట్లు కావాలంటారు. రైట్. వైసీపీ వాళ్ళు కూడా అదే సమయంలో చాలా విమర్శలు చేశారు. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి, లేకపోతే 21కు ఒప్పుకున్నారని విమర్శించారు. కానీ ఆయన మాట్లాడినారండి, కూటమి ధర్మాన్ని, పొత్తు ధర్మాన్ని ఆ సమయంలో పాటించారండి ఖచ్చితంగా. అవునండి. ఎస్. ఇప్పటికి మేము అదే పాటిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా నాగబాబు గారు మాట్లాడింది పొరపాటు అని అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. జనరల్ గా అంతకంటే ఆయన మాట్లాడడానికి అక్కడ అవకాశం కూడా ఏముంది? అక్కడ పవన్ కళ్యాణ్ సోదరుడిగా అక్కడ ఎన్నికల్లో ఆయన కష్టపడి తిరిగాడు. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న ఎన్నికల్లో క్యాండిడేట్ ని చూసి ఓటేయలేదండి. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, పదవీచ్యుతుడిని చేయాలి, పాతాళానికి తొక్కేయాలనే ఒక యాంబిషన్ తో ప్రజలు ఓటేశారు. అది కనిపించింది. స్ట్రైక్ రేట్ కూడా అదే స్థాయిలో వచ్చింది. అక్కడ కూటమి పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అవును. మెజార్టీలు ఎలా వచ్చినాయండి? అసలు లక్షల్లో మెజార్టీలు వచ్చాయి ఎమ్మెల్యేలకి. కనీబిని ఎరగని మెజార్టీలు ఎప్పుడన్నా వచ్చాయండి? అది ఎలక్షన్ లాగా జరగలేదు, ఒక ఉద్యమంలో జరిగింది. ఓటు అడిగినా అడగకపోయినా కూటమికి ఓటేశారు ప్రజలు. వైసీపీని కూకటి వేళ్లతో పెకలించి పారేశారు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుని, ఇంకా పవన్ కళ్యాణ్ గారు పదే ఏం చెప్తున్నారు అంటే 15 ఏళ్ళు ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రం బాగుపడాలని ఆయన నిర్ద్వందంగా చెప్తున్నాడు, నిస్వార్థంగా చెప్తున్నాడు. దాన్ని మర్చిపోతే ఎలాగ మనం? రైట్. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ సమయంలో. అదండి. ఎస్, కరెక్ట్. మాకొకటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ప్రామాణికం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ప్రామాణికం, మోడీ గారు మాట్లాడింది ప్రామాణికం, పురంధేశ్వరి గారు మాట్లాడింది ప్రామాణికం. ఇంక వేరే వాళ్ళు మాట్లాడితే పెద్దగా దానికి మనం రంధ్రాన్వేషణ చేయాల్సిన పని కానీ కొత్త భాషలు చెప్పాల్సినటువంటి అవసరం కానీ లేదు. రైట్. ఓకే. మనకి బీజేపీ నేత హనుమంత్ గారు ఉన్నారు. హనుమంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తేనండి. అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి స్టాండ్ తీసుకోవడంలో, ఆ టైంలో పొత్తు ధర్మాన్ని పాటించడంలో, పొత్తు కుదర్చడంలో కీలకంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించినటువంటి పరిస్థితి. సో అదే తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే చూసాం, ఘన విజయం సాధించి, అది కూడా ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఇక్కడ నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సో ఇక్కడ అంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది పొరపాటులో జరిగిందా లేకపోతే ఇంకో రకంగా జరిగిందా దాన్ని అంతగా అన్వేషణ చేయాల్సిన అవసరం కాదు. పార్టీ ముందుకెళ్తుంది, కూటమి ప్రభుత్వం వెళ్తుంది. సో దాన్ని అలా వెళ్లాల్సిన అవసరం ఉందన్నటువంటి చెప్తున్నారు మౌకా ఆనంద్ సాగర్ గారు. మీరేమంటారు? తప్పకుండా అండి. నాగేంద్ర బాబు గారు నేను ఒక 2 విషయాలు చెప్పారండి ప్రధానంగా. ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు. రెండో పాయింట్, అక్కడ పిఠాపురం ప్రజలు
విజయంగా భావించాల్సి ఉంటుందని చెప్పేశారండి. ఈ రెండు అంశాల గురించి నేను ఎంతగా చేసినటువంటి అవసరం లేదనుకుంటున్నానండి. ప్రధానంగా అంటే ముఖ్యంగా అక్కడ కళ్యాణ్ గారి యొక్క అక్కడ పెట్టాలంటే అందులో టీడీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారండి. ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయక కార్యకర్తలు కలిసి రెండోది నాగబాబు గారు చెప్పినటువంటి రెండో పాయింట్ లో కలిపి ఉంటారు కనుక నాగబాబు గారు చెప్పినటువంటి 2 పాయింట్లు 100% కరెక్ట్. ఆ పాయింట్లతో నేను భారతీయ జనతా పార్టీ ఏకీభవిస్తుందండి. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. హనుమంత్ గారు, ఒక ప్రశ్న. అంటే ప్రధానంగా అక్కడ ముందు నుంచి ఉన్నటువంటి సొంత నియోజకవర్గం వర్మ గారిది, ఆయన కష్టపడినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి అసంతృప్తో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వర్మ గారు అక్కడ చాలా కీలకంగా పనిచేశారు. సో ఎందుకంటే ఆయన యొక్క నియోజకవర్గం కాబట్టి, సో పవన్ గెలుపులో ఆయన కూడా కీలకంగా ఉన్నారు. అంటే ఆయన్ని ప్రస్తావించకుండా ఈ 2 వ్యాఖ్యలు అనేవి కొంతవరకు వివాదంగా మారుతున్నటువంటి విమర్శలు. కానీ దానికి ఆనంద్ సార్ గారు చాలా క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చారు. కానీ మీరు మళ్ళీ సమర్థించడం అనేది అంటే ఆనంద్ సార్ గారు చెప్పినటువంటి అంశం వేరు. అంటే మీరు మాట్లాడుతున్న అంశంలో వర్మ గారు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? గెలవటంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ఆయన కృషి ఏం లేదంటారా? ఏమండి, ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే జనసేన ఆవిర్భావ వేదిక అండి. ఆ ఆవిర్భావ వేదిక మీద మనం ఒక వర్మ గారి గురించో, ఒక హనుమంతరావు గురించో, ఇంకొకరి గురించో మాట్లాడటం అనేది అది అంత సబబుగా ఉండదండి. ఎందుకోసం అంటే అక్కడ వచ్చినటువంటి జన సైనికులు, జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సహజంగా ఆ అధ్యక్షుడిని పొగడతాం, ఆ అధ్యక్షుడికి ఆ ఇమేజ్ ని ఆపాదించడం అనేది సహజంగా ఏ పార్టీ అయినా కానీ చేసేటటువంటి అంశం అండి. అక్కడ ప్రజలు అంటే వర్మ గారు కూడా పిఠాపురం లో ఒక ప్రజల కింద వస్తారు. పిఠాపురం దేశం నాయకుడి కింద, ఆయన మాజీ ఎమ్మెల్యే కింద తప్పకుండా పిఠాపురం గెలుపులో వర్మ గారి పాత్ర ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్ర ఉంటుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్ర ఉంటుంది. కానీ అక్కడ బాబు గారు కావాల్సినటువంటి వేదికను మనం చూడాలండి. ఆ వేదిక అనేది జనసేన పార్టీ ఆవిర్భావ వేదిక. రైట్. మనకి జనసేన పార్టీ ఎస్ ఆనంద్ సార్ గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే 4 దశాబ్దాల పార్టీ అంటే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ పార్టీ నిలబెట్టాం, మనం కూడా నిలబడ్డాం అన్నటువంటి వ్యాఖ్యలు. అంటే టీడీపీ పార్టీ గెలుపులో జనసేన పాత్ర ఉంది, జనసేన వల్లే టీడీపీ గెలిచింది అన్నటువంటి వాణి వినిపించే ప్రయత్నం చేశారు అనుకుంటున్నాను నేనైతే. సో దానికి మీరు ఏమంటారు అసలు? 100% ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారు నేను. ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి డిబేట్లో మాట్లాడుకున్నాం, అప్పుడు కూడా మీరు మాట్లాడారు. అంటే జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఎవరు వెళ్తే ఎక్కడ అరెస్ట్ చేసేస్తారు, అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నిజమైనటువంటి చరిష్మా హీరోగా బయటకు వచ్చారు. వెళ్ళటం కానీ, అక్కడ తీసుకున్న స్టాండ్ కానీ, నిర్ణయాలు కానీ స్వాగతించారు. మనం గతంలో మాట్లాడుకున్నాం కూడా. సో అది ఆ ఇంపాక్ట్తో నిన్న మాట్లాడారు అనుకోవచ్చు మనం. ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత ఒకే ఒక్కడు స్పందించాడు, ఆయనే పవన్ కళ్యాణ్. ఈ దేశంలో ఎవరో స్పందించలేదు, ఏ రాజకీయ నాయకుడు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి, జైలుకు వచ్చి, ఆయనతో మిలాఖత్ అయి బయటకు వచ్చి పొత్తు ఉంటుంది. ఎన్నికలకు సంవత్సరం ముందు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలిపోనివ్వను, ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాను అని చెప్పాడు. దానికి ఆయన కట్టుబడి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు ఆయన. దీన్ని మనం మర్చిపోయి మాట్లాడితే ఎలా కుదురుతుందండి? కానీ టీడీపీ వాళ్ళు కొంతమంది ఆయన వల్ల మేము గెలిచానంటాం తీసుకోలేకపోతున్నారు. అంటే సమౌజ్జిగా గెలిచావు లేకపోతే కూటమి గెలిచింది అన్న కంటే పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది తీసుకోవట్లేదని టాక్ వినిపిస్తుంది. అంటే మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు స్వాగతిస్తున్నా కూడా కొంతమంది నాయకులు స్వాగతించట్లేదు, సోషల్ మీడియా చూస్తున్నారు. సో దాన్ని కొంతవరకు విమర్శలు చేస్తున్నారు, కొంతవరకు సద్విమర్శగా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంటే మేధావి, పరిణితి చెందిన నాయకుడు, అనుభవజ్ఞుడైన నాయకుడు, రాజకీయ కొలువులో రాటుదేలిన నాయకుడు ఎవరైనా ఉన్నారండి? ఆయనే కదా ఈ పొత్తుకి సూత్రధారి, పాత్రధారి. ఈ పొత్తు ఉండాలని
మొట్టమొదటి నుంచి కోరుకున్నది ఆయనే కదా. బీజేపీతో పొత్తుండాలి, పవన్ గారితో పొత్తుండాలి, పొత్తుంటేనే మనం జగన్మోహన్ రెడ్డిని పడగొడతాం, సర్వశక్తులు కూడగట్టాలి, అన్ని ఆయుధాలు చేపట్టాలి, ఈ రాక్షసుడిని ధనుమాడాలి అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహంలో ఒక మొట్టమొదటి భాగం కదా అది. మరి ఆయన కంటే మేమంతా మేధావులు తెలుగుదేశం పార్టీలో. ఆయన అడుగుజాడల్లో నడిచేవాళ్ళం, ఆయన ఆజ్ఞ శిరస వహించేవాళ్ళం, ఆయన ఆలోచనే మాకు శిరోధార్యం. మరి ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్న పొత్తుని మేము ఎలాగ అపహాస్యం చేస్తాం, మేము ఎలాగా కాదంటాం, అది తప్పు పడతామండి. ఇది ఎంత అభూత కల్పన. ప్రతి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. అయితే దేశంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించినట్టుగా ఏపీలో తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సార్లు ఓపెన్ గా చెప్తున్నాడు అన్నమాట. నాకు చంద్రబాబు నాయుడు గారు ఆదర్శం, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, నేను స్టూడెంట్ని, నేను ట్రైనీని ఆయన దగ్గర. అలాగే మా లోకేష్ గారు ఏమంటున్నాడు, మాకు పవన్ నాకు అన్నయ్య, పెద్దన్నయ్య, పవన్ అడుగు జాడలో నేను నడుస్తాను ఆయన లోకేష్ గారు అంటున్నాడు. మరి ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? ఎంత అన్యోన్యంగా ఉన్నాం కదా మేము, ఎంత అనుబంధంగా ఉంటున్నాం కదా మేము. కానీ ఒకటి అంటే ఒకటి ఆనంద్ సార్ గారు మొన్న మాట్లాడుతూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. దానికి నిన్న బదులు కూడా ఇచ్చినటువంటి సందర్భంలో అంటే ఇలాంటి కామెంట్స్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంతే కదండి. ఇప్పుడు అధికార మదంతో విర్రబీగిపోయింది వైసీపీ పార్టీ 5 ఏళ్ళు. ఏమన్నా ఆయన వైజాగ్ వెళ్తే లాడ్జీలోంచి బయటకు రానిచ్చారండి? అర్ధరాత్రి ఆయన రూములు బద్దలు కొట్టి రూమ్ అంతా తనిఖీ చేయలేదా అధికారుల రోజు పోలీసులు? ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు పవన్ కళ్యాణ్. లోకేష్ గారిని యువకాలం పాదయాత్ర చేసుకొని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు బస్సులు నిద్రపోతున్న అర్ధరాత్రి చుట్టుముట్టు అరెస్ట్ చేశారా? అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని, దూలుపల్లి నరేంద్ర గారిని, ఉమా గారిని, ఎంతమంది మాజీ మంత్రుల్ని ఇంటి మీద అర్ధరాత్రి దాడి చేసి గేట్లు దూకి, గోడలు దూకి, గదిలోకి వెళ్ళి లాక్కొచ్చి అరెస్ట్ చేయలేదండి? వేలాది వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నరికి చంపేశారు, జైల్లో పెట్టారు, ఊళ్ళోంచి తరిమేశారు, ఆస్తులు లాక్కున్నారు, ఉద్యోగాలు ఊడగొట్టారు, ఎన్ని ప్రమోషన్లు ఇవ్వలేదు, ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టారు, రాష్ట్రాన్ని లూటీ చేశారు, గనులు మింగేశారు, ఇసుక మింగేశారు, మట్టి మింగేశారు, అప్పులు చేసి ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, వ్యవస్థలు చిన్నాభిన్నం చేశారు, కుక్కల జిమ్మును విస్తర చేశారు. ఇటువంటి రాష్ట్రాన్ని బాగు చేయడానికే కదండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపారు. బీజేపీ తోటి వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ చేతులు కలిపారు. వీళ్ళిద్దరూ కలిపినా బీజేపీ లేకపోతే కష్టం కదా. బీజేపీ ఉండాలి. మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి తక్కువ శాతం ఓట్లు ఉన్నాయి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి 100% ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మేర మేషాలు మేము లెక్కట్టే ఈ కాకి లెక్కలు వేసే పరిస్థితి ఇప్పుడు ఎవరి దగ్గర ఉండదండి. తప్పది, ఆ లెక్కలు తప్పు. ఇప్పుడు మీకు అలా కాదు సార్, కేజీ సరుకు తొయ్యాలంటే అందులో ఒక 50 గ్రామ్స్ 25 గ్రామ్స్ తక్కువ వచ్చిన కేజీ కాదు, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. లెక్క అంటారు. లెక్కే కరెక్ట్గా 1000 గ్రాములు ఉంటేనే కేజీ అవుతుంది. అందులో 25 గ్రాములు తక్కువైనా, 5 గ్రాములు తక్కువైనా, 10 గ్రాములు తగ్గిన కేజీ అంటారు దాన్ని. లెక్క తప్పుతుంది. అంటే శ్రీకృష్ణుడు తులాభారంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి తులసి. అంతే కదండి. తులసి దళం ఆ త్రాసులో వేయకపోతే ఇంకా శ్రీకృష్ణుడిని చూసే శక్తి, సంపద ఈ సృష్టిలో 14 లోకాల్లో కూడా లేదు కదా, భువన భోంతరాల్లో కూడా లేదు. కాబట్టి అవసరం పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఆయువు పట్టు, బీజేపీ తులసి దళం లాంటిది. రైట్. అదే నేపథ్యంలో ఆయన సనాతన ధర్మాన్ని కూడా ఎన్నుకున్నారు. దానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, దానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. పరిణామక్రమం మనిషి పుట్టినప్పుడు. కానీ అక్కడ కీలకంగా ఆయన ద్విభాషా విధానమో లేకపోతే బహుభాష గురించో గతంలో చేసినటువంటి హిందీపై వ్యతిరేకతను ఆయన వెళ్ళగక్కారు. సో అప్పుడు పవన్ ముందు బీజేపీ పొత్తుకు ముందు ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోలా మాట్లాడుతున్నటువంటి ద్వంద్వ వైఖరి ఉంది అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. మీరేమంటారు?
డిఎంకే పార్టీ కూడా మనిషిలో స్పందించింది, కనిమలు కూడా స్పందించారు దాని గురించి. ఏమంటే ఒకటి, ఈవేళ భాష అనేది చాలా ఇంపార్టెంట్. మాతృభాషతో పాటు ఈ దేశంలో మనం దేశం అంతా తిరగాలంటే హిందీ అవసరం, అలాగే ప్రపంచం తిరగాలంటే ఇంగ్లీష్ అవసరం, కనీసం సెల్ ఫోన్ వాడాలంటే ఇంగ్లీష్ అవసరం. రాజమండ్రి రైల్వే స్టేషన్ దాటితే తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడట్లేదు ట్రైన్లో ప్రయాణించే వాళ్ళకి. ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడట్లేదు. అలాగని తెలుగు మన మాతృభాష, దాన్ని తీసేయమనో దాన్ని చేయమని, దాన్ని కాపాడుకుంటూ దాన్ని గౌరవించుకుంటూ అది పురాతన భాషగా, ప్రాచీన భాషగా, భారత ప్రభుత్వం గుర్తించిన భాషగా తెలుగుని మన మదర్ భాషగా, అమ్మ భాషగా, మదర్ టంగ్ గా మనం దాన్ని పూజిస్తూ ఇతర భాషల్ని నేర్చుకోవడంలో, అధ్యయనం చేయడంలో తప్పు లేదనేది అది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రపంచం అంతా ఒక గుప్పిట్లోకి వచ్చేసింది ఇప్పుడు. పూర్వం ప్రపంచం అంటే ఏదో అనుకునేవాళ్ళం, ఇప్పుడు అలా కాదు కదండి. ప్రపంచం అంతా సెల్ ఫోన్ లో ఉంది, మన చేతిలో ఉంది. దానికి భాష కావాలి, అది త్రిభాష కావచ్చు, బహుభాష కావచ్చు. ఇప్పుడు పివి నరసింహారావు గారు 13 భాషల్లో పండితుడు. అలాగే అనేక మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు 5-6 భాషలు మాట్లాడతారు మన తెలుగు సినిమా యాక్టర్లు కూడా. కానీ అక్కడ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, బలవంతంగా రుద్దే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది, లేకపోతే కేంద్రం చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. స్టాలిన్ కానీ లేకపోతే తమిళనాడు కూడా ఒకప్పుడు ఈ హిందీని వ్యతిరేకించే రాష్ట్రం, ఇప్పుడు అలాగే ఉంటారు. కానీ వాళ్ళు మారాలనేది మా అభిప్రాయం. కానీ ప్రపంచం మారింది. అక్కడ తయారు చేసినటువంటి, అక్కడ ఏదైతే దాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సింబల్ కూడా వారు తీసేసి వారి యొక్క భాషలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. మార్పు రావాలి సార్. ఎంతసేపు నువ్వు కోపస్థ మండూకల్లాగా ఉంటావంటే ఎలాగంటే, నూతులో కప్పల్లా బతుకుతూ ఉంటే ఎలాగా, మన చుట్టూ గిరి గీసుకున్న గిరిలో ఉంటామంటే ఎట్లాగా? రైట్. ఇదే అంశం గురించి ఒకసారి హనుమంత్ గారు ఏమంటారు విందామండి. ఎస్, హనుమంత్ గారు చెప్పండి. అంటే చాలా వరకు సనాతన ధర్మ అంశం లేకపోతే భాషకు సంబంధించి నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. సో మీరేమంటారు? అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ప్రస్తుతానికి అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి అంశం కానీ, లేకపోతే వైసీపీ దాన్ని లేవనెత్తు పవన్ కళ్యాణ్ ముందు ఒకలాగా ఉన్నారు, ట్వీట్ చేసినటువంటి ట్వీట్ని మళ్ళీ చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? నిన్న గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి సమసమాజ స్థాపన గురించి చెప్పినటువంటి అంశం చాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మంత్రముగ్ధులను చేసిందండి. ఆయన సనాతన ధర్మం గురించి ఆయన చెప్పినటువంటి విధానం, సనాతన ధర్మం అంటే ఒక మతానికి, ఒక అంశంపై ఒక మతానికి విధించినటువంటి శిక్ష ఒక రకంగా, మరొక మతానికి ఇంకొక రకమైనటువంటి శిక్షణ ఆపాదించడం అనేది సనాతన ధర్మం అనేది కాదు. ఒక తప్పు ఎవరు చేసినా కానీ అందరికీ ఒకే రకమైనటువంటి శిక్ష అనుభవించాలని చెప్పేసి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. గోద్రా సంఘటనకి కారణం ఎవరు? గోద్రా రైలు సంఘటన చేసినటువంటి వ్యక్తిని మనం బాధ్యతలు చేయాలని చెప్పేశారు. తదనంతర పరిణామాలు జరిగినటువంటి అంశం కూడా తప్పని చెప్పేసి చాలా చక్కగా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం నా పుట్టుకని, ఈ దేశంలో దేశ విభజన కాడి నుంచి నేటి వరకు కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మం, ఈ ధర్మం సమసమాజ స్థాపనకు ఉపయోగపడుతుందని, ఈ ధర్మం అనేది అన్ని మతాలని సమానంగా చూస్తుందనేది, ఈ సనాతన ధర్మం దృష్టిలో ఒక మతాన్ని ఎక్కువ చేసి కానీ ఒక మతాన్ని తక్కువ చేసి కానీ చూడటం జరగదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారండి. అంతేకాకుండా తమిళనాడులో వాళ్ళు తీసుకొచ్చేటటువంటి తమిళవాదం, ద్రవిడియన్ వాదం అనేది ఇది దేశ విభజనకి, ఈ దేశంలో వంటి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నాడు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో భారతదేశంలో మనం కూడా తెలుగు ప్రజలే, మనం కూడా మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోవటం జరిగింది. ఆ రోజు మనకు మద్రాసు కావాలని చెప్పేసి మనం ఏమి అడగలేదు.
మనం ఆ రోజు కానీ ఒకటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఒకటి ఏర్పడిన హనుమంత్ గారు ఇంకొక అంశం అంటే ప్రధానంగా ఈ అంశం అందరూ కొలిక్కి రావాల్సినటువంటి అంశం అనిపిస్తుంది నాకైతే. సో ఎందుకంటే మనం జనగణమనలో కూడా ఆ, ప్రధానంగా తెలుగు అనేటువంటి పదంలో మనల్ని కూడా ద్రవిడులుగానే చూస్తున్నటువంటి పరిస్థితి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ద్రవిడులే. ఎందుకంటే ప్రధానంగా మన జనగణమనలో ఒకసారి చూస్తే కనుక నేషనల్ యాంథంలో అక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా ఎక్కడా కూడా తెలుగు అనేటువంటి పదం ఉండదు. కేవలం అక్కడ ఉన్నటువంటి పదాలు ద్రవిడులుగానే మనం చూసినటువంటి పరిస్థితి. అంటేనండి అంటే ద్రవిడ ఉత్కల వంగ అంటే ద్రవిడ ఉత్కల వంగ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రస్తావన ఉండదు. ఓకే భాష ఆధారంగా మనం రాష్ట్రాలను ఏర్పరచుకుందామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడేటటువంటి ప్రజల్ని ఒక రాష్ట్రంగా, తమిళనాడు మాట్లాడేటటువంటి ప్రజలను రాష్ట్రంగా విభజించండి. అయితే దేశంలో హిందీ అనేది జాతీయ భాష అండి. ఈ మన జాతీయ భాషని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉన్నదండి. పుట్టినటువంటి ప్రతి భారతీయుడు కూడా మన జాతీయ భాష అనేది దానితో మనం మాట్లాడే భాషను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ గ్లోబలైజేషన్ వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడేటటువంటి భాష గనుక ఇంగ్లీష్ మాట్లాడాల్సినటువంటి ఇంగ్లీష్ అవసరం కూడా ఎంతైనా ఉన్నది. అందుకోసమే త్రిభాషా సూత్రాన్ని ఒక ప్రాంతీయ భాషని, ఒక జాతీయ భాషని, ఒక ఇంటర్నేషనల్ భాషని నేర్చుకుంటే దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఈ భాష అనేది, ఈ కమ్యూనికేషన్ అనేది సక్రమంగా జరుగుతుందని చెప్పేసి మన కేంద్ర పెద్దలు ఇప్పుడు కాదండి ఎప్పుడో దాన్ని నిర్ణయించారు. దాని ఆధారంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్ అనే విధానాన్ని ఇంతవరకు ఇంకా తీసుకురాలేదు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు కాలేదు. అప్పుడే స్టాలిన్ గారికి అంత ఏందో మాకైతే దక్షిణాలో ఉన్నటువంటి ప్రజల్ని, దక్షిణాలో ఉన్న నాయకులని ఈ దేశాన్ని చిన్నం చేసేటటువంటి కానీ ఒకటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీలో అధికారంలో ఉన్నారు. హనుమంత్ గారు ఒకటి మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ కూటమిగా ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా ఒక అంశం వినిపిస్తుంది, అంటే డీలిమిటేషన్ అంశం చాలా కీలకంగా ఉంది. అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. సో దానివల్ల ఎక్కడ నష్టం ఉండదని చెప్తున్నారు. కానీ అక్కడ 1971 జనాభా లెక్కల ప్రకారం చేస్తే బాగుంటుందన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వినిపిస్తుంది. అసలు క్లారిటీగా ఇంతవరకు ఎక్కడ బీజేపీ ప్రకటించలేదు. కానీ దాని మీద వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందనేది నా భావన. మీరేమంటారంటే డీలిమిటేషన్ అంశం తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి, అక్కడ ఉన్నటువంటి బీహారో లేకపోతే యూపీ లాంటి ప్రాంతాలు ఎక్కువగా లాభపడతాయన్నటువంటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు పిల్లలు కూడా కనాలన్నటువంటి ప్రతిపాదన కూడా అందుకే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కరుణానిధి, స్టాలిన్ కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? ఏమండి, ఈ డీలిమిటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు దాని విధి విధానాలు అనేది ప్రకటన చేయకుండానే ఈ స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి గారు స్టాలిన్ ఈ డీలిమిటేషన్ గురించి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కలిగించేటట్టు మాట్లాడుతాం. దీన్ని భారతీయ జనతా ఇది యొక్క ప్రాంతీయ తత్వాలని రెచ్చగొట్టే విధంగా తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ గారు ప్రవర్తిస్తున్నారు. దేశం యొక్క అంతర్గత భద్రతకు మంచి విషయం కాదు. ఒకవేళ డీలిమిటేషన్ గురించి పెద్దలు మినిస్టర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ దానికి సంబంధించినటువంటి మనకి గూడూరు శివరాం ప్రసాద్ గారు జనసేన నుంచి జాయిన్ అయ్యారు. శివరాం ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి. ప్రధానంగా అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు ఒక రకంగా ఉన్నాయి. జనసేనకు సంబంధించి కీలకంగా ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఆయన మంత్రికి సంబంధించి ఆయన కూడా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం వివాదాస్పదంగా మారుతున్నాయన్నటువంటి పరిణామాలు. అంటే వైసీపీకి ఛాన్స్ ఇచ్చేశారు, రెండు పార్టీలు కలిపినటువంటి నడుస్తుంది. అసలు ఎందుకు నాగబాబు గారు అలా మాట్లాడాల్సి వచ్చింది చెప్తారా మీరు? శివరాం ప్రసాద్ గారు
ఎస్ ఎస్ మళ్ళీ మనకి కట్ అయినటువంటి పరిస్థితి. ఎస్ ఆనంద్ సాగర్ గారు, అంటే ప్రధానంగా సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకున్నాం. రాముడు తల నరికేస్తానో లేకపోతే లక్ష్మీదేవును లేకపోతే సరస్వతిదేవును విమర్శించినప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అలాంటప్పుడు మాట్లాడాల్సినటువంటి సమయం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలి అన్నటువంటి విమర్శలు ఒక పక్క చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు నేను చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో అక్కడ గోద్రాకు సంబంధించినటువంటి అల్లర్ల అంశమో లేకపోతే మిగతా అంశాలని ప్రస్తావించారు. చాలా క్లియర్ కట్గా హిందువుల మనోభావాలు అంటే సెక్యులరిజం అనేటటువంటి పదానికి అర్థంగానో లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో క్లియర్ కట్గా మనకు తెలుస్తుంటుంది. కానీ సనాతన ధర్మాన్ని ఒక అంశాన్ని తీసుకురావటం, దాన్ని సందర్భించినటువంటి మాటలు మాట్లాడటం అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. కానీ ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో క్రిస్టియన్స్ ఉన్నారనో లేకపోతే ఇలాంటి కామెంట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఒకసారి మనం చూసుకుంటే ముందు ఉన్నటువంటి పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, అదే వాళ్ళ మతాలపైనో లేకపోతే వాళ్ళ దేవులపైనో ఇలాంటి విమర్శలు చేస్తే లేకపోతే ఇలాంటి దుర్భాషలు ఆడితే ఊరుకుంటారన్నట్టు విమర్శలు చేశారు. సో దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఆనంద్ సాగర్ గారు. ఎస్ చెప్పండి సార్, వినిపిస్తుంది. రాజ్యాంగం పరమత సహనం అనేది మనకు ఒకటి నిర్దేశించారు. భిన్న మతాలు, భిన్న భాషల మధ్య భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి సున్నితమైనటువంటి మత విషయం వచ్చేటప్పటికి సాధారణంగా హిందువులు, సనాతన ధర్మాన్ని ఆచరించే హైందవులు వాళ్ళ భక్తి, వాళ్ళ పూజ, వాళ్ళ గుడి, వాళ్ళ గోపురం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇతరుల గురించి పట్టించుకోరు. నిజంగా దేవుణ్ణి ఎవరైనా దూషించినా ద్వేషించినా కూడా, వ్యంగ్యంగా మాట్లాడినా కూడా పెద్దగా రియాక్ట్ కాదు. ఎందుకంటే భక్తి అనేది గుండెల్లో ఉంటుంది. మరి అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని కొంచెం ఏదన్నా కించపరిస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. విప్లవాలు వస్తాయి, పెద్ద ఉద్యమాలు వస్తాయి. కాబట్టి సెక్యులరిజం అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆయన ఒక చిన్న చొరకేశారు, సూచన చేశారు. ఇది మనం గ్రహించాలండి. ఎవరైనా ఈజీగా హిందూ మతం గురించి మాట్లాడేస్తారు, సనాతన ధర్మం గురించి మాట్లాడేస్తారు, ఈజీగా కామెంట్ చేసేస్తారు. ఎందుకంటే ఎవరు రియాక్ట్ కారు. ఇక్కడ రియాక్ట్ అయితే ఏదో తప్పు చేసినట్టుగా చూస్తున్నారు. మళ్ళీ అందరికి మనోభావాలు ఉంటాయి. అంటే మనకు సనాతన ధర్మంలో అనేక దేవీ దేవతలు ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 3 కోటి దేవతలు ఉన్నారు. ముఖ్యంగా త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ఇంత విభిన్నంగా ఉండేదే హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానం. ఒక గంగా నది లాంటిది, ఒక ప్రవాహం లాంటిది. చాలా మంది ఇక్కడికి వచ్చి ధర్మం నేర్చుకున్నారు, ఇక్కడికి వచ్చి తపస్సు నేర్చుకున్నారు, ఇక్కడికి వచ్చి యోగం నేర్చుకున్నారు. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఇటువంటి కర్మభూమి ప్రపంచంలో ఎక్కడా లేదు. కర్మ మన కర్తవ్యం మనం నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే, మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం భగవంతుడు ఇస్తారని నమ్ముకుని మనం వెళ్ళిపోతాం. దేవుణ్ణి తిట్టిన గుడి గోపురాలు ఎన్ని గుళ్ళు కూల్చేశారండి. గత చరిత్ర తీసుకుంటే ఎంత అద్భుతమైన కట్టడాల్ని, గుడుల్ని కూల్చేసి సంపదను దోచుకుని వెళ్ళిపోయారు గత పాలకులు, పరాయి పాలకులు. దాన్ని కూడా సహించాం, భరించాం కదా. ఇప్పుడు మన మతం గురించి, మన మతానికి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు, గ్లాని జరిగినప్పుడు, హాని జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు మనం స్పందించే తప్ప. అది సనాతన మతం నాదని చెప్పుకోవడం కూడా తప్ప. సనాతన ధర్మం నాది అని చెప్పుకోవడం కూడా తప్పేనా? పవన్ కళ్యాణ్ గారు అదే చేశాడు. ఏముంది, సనాతన ధర్మం నాది, నేను దాని వైపు వెళ్తున్నాను, దాన్ని కాపాడుకుంటాను, దాన్ని రక్షించుకుంటాను, దానికి హాని జరిగితే నేను రియాక్ట్ అవుతానని చెప్పాను. కానీ మొన్న రాయచోటి లాంటి ప్రాంతాల్లో జరిగిన ఘటన తెలిసే ఉంటుంది, మనం చూసాం. సో అలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇంకొంచెం బాగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కూడా రథాలు కోల్చడం చాలా జరగాల్సిన విధ్వంసం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో రక్షణ అనుకున్నాం, కానీ అప్పుడు కూడా అలాంటి సందర్భాలు జరుగుతున్నాయని హిందూ సంఘాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే బోర్డు ఏర్పాటు చాలా కీలకమైనటువంటి
ఒక రకమైనటువంటి ఉద్రేకంగానో లేకపోతే ఉప్పెనగానో అలాంటి ఒక అంశం వస్తుంది. చాలా వరకు కూడా మార్పు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పటికిప్పుడు పరిస్థితులు మారా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి పరిస్థితులు మారా. ఇప్పుడు ప్రతి అంశాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. రాయచోటి లాంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గతంలో మరి మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో శోభన్ బాబు గారితో ఒక సినిమా వచ్చింది. రైట్. దాంట్లో ఆయన సర్దార్జీ వేషం వేసి సిగరెట్ తాగుతాడు. సర్దార్జీలు సిగరెట్ తాగరంట, పొగాకు ముట్టుకోరట. హైదరాబాద్ లో శాంతి థియేటర్ ని బద్దలు కొట్టారు. పెద్ద సంచలనం. ఒక సినిమాలో సర్దార్జీ అనే మారువేషం వేసి హీరో మారువేషంలో సిగరెట్ తాగుతాడు. దానికి థియేటర్ ని మొదలు కొట్టారు మా సిక్కులందరూ వచ్చి. ఏమంటారు ఇది? అంటే ఎవరైనా మతాన్ని ప్రాణంగా భావిస్తారు, ధర్మాన్ని వాళ్ళ యొక్క జీవితంగా భావిస్తారు. అదే సనాతన ధర్మం, సనాతన మతం. ఇక దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వడం తప్పని అంటున్నారు. చూసారా, అది తప్పు అంటున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఎవరైనా నాలాంటి వాళ్ళని కూడా రియాక్ట్ అవ్వరు. ఇందాక మీరు అన్నట్లు ఆ స్థాయిలో ఎవరు స్పందించట్లేదు. అది ఓపెన్గా చెప్పుకోవాల్సిన అంశం. అదే అంటే ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక నాయకులు స్పందిస్తే దానికి ఉన్నటువంటి పబ్లిసిటీ అనొద్దు, దానికి ఉన్నటువంటి స్పందన వేరు, దీనికి ఉన్నటువంటి స్పందన వేరు. అంటే సామాన్యులు లేకపోతే హిందూ సంఘాలు స్పందిస్తే ఒకలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అంశాన్ని తీసుకోవడం కీలకంగా మారుతుంది. అంటే ఇదే నేపథ్యంలో ఆయనకు ఉన్నటువంటి అంశాల్లో లేకపోతే ఆయన వెళ్తున్న తీరును జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఆ విధంగా నిన్న ప్రసంగం ఉంది, సంకేతాలు ఇచ్చారు. ఆయన హిందీ భాష గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. బలవంతంగా ఎవరిని రుద్దే ప్రయత్నం లేదు, తీసుకోవచ్చు, కానీ అది మ్యాండేటరీ ఏం కాదు అనేటువంటి సందర్భాలు ఇప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే మనకు బ్రేకింగ్ అందుతుంది. సో అంటే ఈ అంశాలన్నీ చూసుకుంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారా అన్నటువంటి అనిపిస్తుంది. సో దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాలు అంటే 5 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. 5 రాష్ట్రాలు పంచపాండవులు లాంటి 5 రాష్ట్రాలు దక్షిణాదిలో ఉన్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ మొన్న వెళ్ళొచ్చారు ఆయన పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి. సో పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ స్టార్, పొలిటికల్ హీరో, నాయకుడు మన రాష్ట్రానికే, ఆంధ్రప్రదేశ్కే పరిమితం అనుకుంటే ఎలా? ఆయన నిన్న చెప్పాడు, నేను తెలంగాణలో పుట్టాను, ఆ తెలంగాణలో చదువుకున్నాను, తెలంగాణలో నాకు కరెంట్ షాక్ కొట్టింది, అక్కడ నేను పునర్జన్మ ఎత్తాను, నాకు గద్దర్ అంటే దాశరథి కృష్ణమాచారి దాశరథి రచనలు అంటే నాకు చాలా ఇష్టం. గద్దర్ పాట కూడా ఆయన పాడాడు. దాశరథి చెప్పిన కొన్ని మాటల్ని ఉటంకించాడు. అలాగే హిందీ ఆయన తీసిన సినిమాలో ఒక సాంగ్ సారే జహాజ్ ఏదో పాట పెట్టాను, ఏమే రాజా అనే ఖుషీలో సాంగ్ ఏమేరే పాట పెట్టాను. అది అలా ఆయన నటుడుగా ఉన్నప్పుడే జాతీయ భావం ఉంది కదా. అదే ఆ టైంలోనే గద్దర్ గారు కొన్ని పార్టీ పడ్డానికి కారణం కూడా అయిందని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్తున్నాను సార్, చేగువేర్ ఎవరు, మన దేశం వాడు కాదు కదా. ఆయన కూడా చూసి ఇన్స్పైర్ అయ్యాడంటే ఇట్స్ ఏ గ్లోబల్ స్టార్. ఈయన జాతీయ రాజకీయాలు కాదు, ఇంటర్నేషనల్ రాజకీయాల్లో కూడా వెళ్తాడు. ఏంటి, మనిషి పరిణామ క్రమంలో పరిణితి చెందుకుంటూ పెద్దవాడు అవ్వుకుంటూ నాయకుడికి ఎదుగుతారు. మోడీ గారు గుజరాత్ నుంచి వచ్చే కదా ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన సరాసరి ఢిల్లీలో పవన్ కి ఆ చరిష్మా ఉందంటారా? పవన్ కి ఆ చరిష్మా భవిష్యత్తులో సార్, ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, నేను సగటు మనిషిని, నేను ఈ స్టార్ అవుతానని కానీ, పొలిటీషియన్ అవుతానని కానీ, వాళ్ళు డిప్యూటీ సీఎం అవుతాను కానీ నేను కోరుకోలేదు, ఊహించుకోలేదు, నేను దేవుడిని కూడా అడగలేదు, నేను కర్మ చేసుకుంటూ వెళ్ళాను, దేవుడు నాకు ఇచ్చాడు, ప్రజలు నాకు ఇచ్చాడు అని చెప్పారు. ఏమో ఎప్పుడు ఏ వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఎక్కడో ఏసీఎఫ్ దగ్గర మొదలైందని ప్రయాణం. ఏంటి, యాంటీ కరప్షన్ ఫోర్స్ అని పెట్టాడు. 2006లోనో 2007లోనో పెట్టాడు ఆయన. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడానికి ముందే ఆయన పెట్టాడు. అక్కడ మొదలైంది ఆయన ప్రస్థానం. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా రెండో స్టెప్ పడింది. తర్వాత ఈ జనసేన పార్టీ ఆవిర్భావంతో 3వ స్టెప్. అప్పుడు తెలుగుదేశం బీజేపీతో కలవడం, విడిపోవడం, పోటీ చేయడం, మళ్ళీ 5 ఏళ్ళు ఆయన ఒంటరి పోరాటం చేయడం, అనేక పరిణామాలు, పరిణామ క్రమాల్లో మంచి తర్వాత మధ్యలో ఒక జేఏసీ కూడా ఏర్పాటు చేశారు. ఇటువైపు
చాలా చేశారు. కీలకంగా ఎస్ అంటే అవునండి. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎస్ అంటే ఇలాంటి ఒక ఆలోచన క్రమాన్ని ఎప్పటికప్పుడు ఆయన బయట పెడుతున్నారు మీరు అన్నట్లు. ఎస్. ఎందుకు ఇప్పుడు మనిషి నిరంతరం తెలుసుకోవాలి, నిత్య విద్యార్థిగా ముందుకెళ్ళాలి, ఒక మెట్టు ఎక్కుతూ తన స్థాయిని విస్తృతంగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడే కదా నాయకత్వ లక్షణాలు అనేవి మనిషిలో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఆ లక్షణాలు ఆయనకు ఉన్నాయి. ఈవేళ బీజేపీ మోడీ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ ప్రభంజనం, పెనుగాలి, సుడిగాలి, తుఫాను అని ఆయన అంటున్నాడంటే, అసలు ఒక దేశ ప్రధాని ఈయన గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన స్థాయి ఏంటో, ఆయన రేంజ్ ఏంటో మనకు అర్థం అవుతుంది కదా. ఎస్ 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 ఆనంద్ సార్ గారు ఫైనల్గా అంటే వెళ్తున్నటువంటి చరిష్మా వెళ్తుంది అంటే ఇటువైపు పొత్తులో ఎటువంటి ఏమంటారంటే పొసగపోవడమో లేకపోతే ఉన్నటువంటి వైరుధ్యాలు ఏమీ లేవు, క్లారిటీగా ఉన్నా ముందుకెళ్తున్నాం అని చెప్తున్నారు ఫైనల్గా. సో వైసీపీ చాలా విమర్శలు చేస్తుంది, ఫైనల్గా వైసీపీకి కానీ కౌంటర్ ఏమైనా ఇస్తారా, ఏం చెప్తారు అసలు? ఈ పొత్తు ఎలాంటిదంటే పువ్వు పుప్పొడి లాంటిది, పాలు నీళ్లు లాంటిది, ఆత్మ పరమాత్మ లాంటిది. ఈ పొత్తులో వైసీపీ అనే విషపు గాలి సోకడానికి వీలు లేదు. వీలు లేకుండా అంత దగ్గరగా అతుక్కుపోయింది. గాలి కూడా చొరబడినటువంటి ఆత్మీయ బంధంతో పెనవేసుకున్నది పొత్తు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో లాగా వీళ్ళకి కీచునట్లు పెట్టొచ్చు, విషం వీళ్ళకి లిటిగేషన్ పెట్టొచ్చు, వీళ్ళ పోట్లాడుకునేలాగా చేయొచ్చు, విడగొట్టొచ్చు, మళ్ళీ మనం గెలవచ్చు అనే పగటికలకు అంటున్నారు. ఆ గత అనుభవం మాకుంది, విడిపోతే చెడిపోతాం, కలిసి ఉంటే కలది సుఖం అని జ్ఞానోదయంతో ఈ పొత్తు అమరింది, కుదిరింది. సో మరో 15 ఏళ్ళు కొనసాగుతుంది, గెలిచింది, ఇంకా గెలుస్తుంది. 15 ఏళ్ళు కాదు, ఎన్నేళ్ళైనా కొనసాగుతుంది. ఏదొచ్చినా టీ కప్పులో తుఫాన్ లాగిపోతుంది తప్ప పొత్తును ఎవరు కూడా విచ్ఛిన్నం చేసుకునే దిశగా ఆలోచనలు లేవు. అది ఎవరన్నా పగటి కళల కంటే అది వాళ్ళ భ్రమ, పిచ్చి. వైసీపీకి అవకాశం అనేది మేము ఇవ్వదలుచుకోలేదు. రైట్ హనుమంత్ గారు మీరేం చెప్తారు ఫైనల్గా కంక్లూడ్ చేయండి? అంటే మొత్తం ఓవరాల్గా పవన్ గారి ప్రసంగం లేకపోతే మిగతా అంశాలు కానీ, సో అని గ్లోబల్ ఇందాక మాట్లాడుతూ గ్లోబల్ లీడర్గా ఎదగబోతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు అంటారు. జాతీయ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు, వెళ్ళబోతున్నారు, పదే అంశాలు వచ్చాయి. నిన్న ప్రసంగంలో చాలా కీలకంగా కనిపించింది, వినిపించింది అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అంటే 100% అండి ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి అండి. ఆయన నిన్న ప్రసంగంలో కూడా ఆయన తమిళనాడుకి సంబంధించి తమిళ భాషలో కానీ, కన్నడ భాషలో కానీ, తెలుగు భాషలో కానీ ఇలా ఒక 4-5 భాషల్లో అక్కడ వచ్చినటువంటి జన సైనికులను ఉద్దేశించి వాళ్ళని మాట్లాడటం జరిగిందండి. తప్పకుండా ఆయన ఏ రాష్ట్రం పోయినా ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. భవిష్యత్తులో ఆయన ఒక మంచి జాతీయ స్థాయి నాయకుడు అవుతాడు అనటంలో ఎలాంటి సందేహం లేదండి. అసలు ముందు ఆయన సనాతన ధర్మాన్ని ఎత్తుకునేటటువంటి విధానం నాకు శివసేన అధినేత బాల్ ఠాక్రే గారు గుర్తుకొచ్చారండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాడిని బాల్ ఠాక్రే గారి యొక్క ప్రసంగాలు కానీ, ఆయన యొక్క పేపర్లో వచ్చినటువంటి కటింగ్లు కానీ చూసేవాడిని. ఆయన చూస్తే నాకు నేను ఆయన ప్రసంగం చూస్తున్నంత సేపు కూడా నాకు శివసేన ఫౌండర్ అయినటువంటి బాల్ ఠాక్రే గారే గుర్తుకొచ్చారండి. తప్పకుండా ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు అవుతాడు. ఎన్డీఏ ప్రభుత్వం అనేది కలిసి ఉంటుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేది పొత్తు అనేది చాలా స్పష్టంగా, చాలా బలంగా 20 సంవత్సరాల పాటు ఉంటామని చెప్పేసి నిన్న పెద్దలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీలు చేసేటటువంటి ఈ చిన్న ఎలిగేషన్లకి, చిన్నటువంటి ఆరోపణలకి ఈ పొత్తు అనేది చెదిరిపోద్ది అనేది వాళ్ళ కలగానే మిగిలిపోద్దండి. ఈ పొత్తులో చాలా భావ సారూప్యత ఉన్నది. చాలా స్పష్టంగా, చాలా సూటిగా, చాలా ఓపికగా 3 పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు,
నరేంద్ర మోడీ గారు, మా మేడం గారు అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారు చాలా స్పష్టంగా, వాళ్ళు చాలా హానెస్ట్ గా, చాలా ఒకరి మీద ఒకరికి గౌరవంగా, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ఈ పొత్తుని మరింత బలంగా ముందుకెళ్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నామండి. రైట్. థ్యాంక్ యూ హనుమంత్ గారు. డిబేట్లో పాల్గొన్న మోకా ఆనంద్ సార్ గారికి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే హనుమంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి డిబేట్ పాయింట్. అండ్ ప్రధానంగా పవన్ రాజకీయ ప్రస్థానం ఎలా వెళ్ళబోతుంది, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నటువంటి ఒక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా పొత్తులో కలిసే ఉంటాం, సో మధ్యలో వచ్చేటటువంటి చిన్న విమర్శలు లేకపోతే దాన్ని అంత భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదని కూడా ఇటువైపు టీడీపీకి సంబంధించి కానీ లేకపోతే బీజేపీ పార్టీ క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా పార్టీ భవిష్యత్తులో కలిసే ఉంటుంది. సో మరో 15 నెలల పాటు ఉండబోతున్నది క్లారిటీ ఇస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో రాజకీయాల్లో ఎప్పుడు ఏది స్థిరంగా ఉండదు, ఎప్పుడైనా ఏదైనా మారొచ్చు. సో అలాంటివి మారే అవకాశం ఉందనే భావన కూడా ఉంది. చూద్దాం భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.